ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 15న తమ ఎదుట హాజరు కావాలని కోరింది. ఈ నెల 28న విచారణకు రావాలని కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ లండన్, అమెరికా పర్యటనలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని మరోసారి అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. దీంతో సోమవారం విచారణకు రావాల్సిందిగా మరోసారి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఇదే కేసులో ఈ ఏడాది జనవరి 3న కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన ఏసీబీ అదే నెల 6న విచారణకు పిలిచింది. కేటీఆర్ తన లాయర్తో కలిసి జనవరి 6న విచారణకు హాజరైతే ఏసీబీ లాయర్ను అనుమతించబోమని తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ గేటు బయటే కేటీఆర్ లిఖితపూర్వకంగా తన సమాధానం రాసిచ్చారు. అనంతరం జనవరి 7న హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతో అప్పటికే హైకోర్టులో ఆ కేసు విచారణ జరుగుతూ ఉండడంతో కేసు తేలే వరకు రానని కేటీఆర్ చెప్పారు. దీంతో జనవరి 8న మళ్లీ నోటీసులు ఇచ్చిన ఏసీబీ 9న హాజరు కావాలని కోరింది. జనవరి 9న మరోసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. మొత్తం 7 గంటల్లో 82 ప్రశ్నలు అడిగారు. ఇదే కేసులో కేటీఆర్ను జనవరి 16న విచారణకు ఈడీ పిలిచింది. జనవరి 16న 8 గంటల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు 40కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇదే కేసులో విచారణ కోసం ఈ సోమవారం హాజరు కావాలంటూ ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, కేటీఆర్ కు ఏసీబీ నోటీసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరొకసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కాసేపటి క్రితమే ఆయనకు ఏసీబీ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. సోమవారం రోజు ఈ నెల 16వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు తమ ముందు హాజరు కావాల్సిందిగా కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. దీన్ని ఆయన కార్యాలయం కూడా ధృవీకరించింది. సోమవారం రోజు ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఖచ్చితంగా విచారణకు హాజరు కాబోతున్నారు. నిజానికి ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏసీబీ గత డిసెంబర్ 29వ తారీఖు నాడు కేసు నమోదు చేసింది, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత జనవరి 6న ఆయన విచారణకు వెళ్లారు. అధికారులతో కలిసి వెళ్తే అప్పట్లో ఏసీబీ అనుమతించలేదు. తర్వాత జనవరి 8వ తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా 7 గంటల పాటు కేటీఆర్ను ఉదయం పిలిచిన ఏసీబీ సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారించింది. తర్వాత మరొకసారి 9వ తారీఖు నాడు రావాలని చెప్పినప్పటికీ కూడా కేటీఆర్ సమయం కోరారు. తర్వాత మళ్ళీ మే నెలలో 5 నెలల తర్వాత గత నెల మే 28వ తారీఖు నాడు ఆయనను ఏసీబీ విచారణకు పిలిచింది. అయితే అప్పటికే అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో, ముందుగా షెడ్యూల్ చేసుకున్న నేపథ్యంలో ఆయన సమయం కోరారు. దానికి అంగీకరించిన ఏసీబీ ఈ రోజు మళ్ళీ విచారణకు ఏదైతే రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఇక ఈ కేసు విషయానికి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అప్పట్లో అవకతవకలు జరిగాయి. విదేశాలకు ఏదైతే డబ్బులు పంపించారు ఆర్బీఐ అనుమతి లేకుండా అనేది ఆ కేసు యొక్క ఉద్దేశం. సో దాని ఆధారంగా ఈడీ కూడా కేసు రాష్ట్రంలో ఉన్న ఏసీబీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏసీబీ కేసు నమోదు చేసిన పరిస్థితి. ఏసీబీ కేసు నమోదు ఆధారంగా ఈడీ కూడా రంగంలో దిగి ఈడీ కూడా కేటీఆర్ను విచారణకు పిలిచింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేటీఆర్ ఖచ్చితంగా ఏసీబీ విచారణకు మరొకసారి వెళ్ళబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జూన్ నెల బీఆర్ఎస్ పార్టీకి విచారణ నెలగా కూడా చెప్పవచ్చు. ఈ నెల 9వ తారీఖు నాడు హరీష్ రావును, మాజీ మంత్రి హరీష్ రావును కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరం విచారణకు పిలిచారు. ఆయన హాజరయ్యారు. 11వ తారీఖు నాడు, అంటే నిన్న కాకంటే మొన్న కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కూడా విచారణకు పిలిచిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ వంతు వచ్చింది. అంటే వరుసగా ప్రభుత్వం కావాలనే తమను ఇబ్బంది పెడుతుందన్న ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా విచారణకైతే హాజరవుతానని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసులో పసలేదు, కావాల్సినప్పుడే ప్రభుత్వానికి గుర్తొచ్చినప్పుడే తమను ఇబ్బంది పెట్టే ఉద్దేశంలో భాగంగానే ఇలా నోటీసులు జారీ చేస్తున్నట్టు కూడా కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కమెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందన్న అంశం మీద కూడా కేటీఆర్ ఇప్పటికే తన అడ్వకేట్స్తో కూడా అనేకసార్లు సంప్రదింపులు కూడా జరిపారు. వాస్తవానికి గతంలోనే విచారణకు హాజరైనప్పుడు తను ఎలాంటి తప్పు చేయలేదు, ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అన్ని మౌఖిక ఆదేశాలు, అంటే అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా
తాను ఆదేశిస్తేనే అధికారులు పనిచేశారు, పూర్తి బాధ్యత తనదేనంటూ కూడా గతంలో కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి 1-4 సార్లు ప్రెస్ మీట్లో కావచ్చు, బహిరంగ వేదికల్లో కూడా చెప్పిన పరిస్థితి. ఇదే అంశాన్ని ఏసీబీ ముందు కూడా ఉంచాను తప్ప ఏసీబీ వాళ్ళు ఎక్కడ కూడా తను విచారణలో భాగంగా పెద్దగా ప్రశ్నలు అడిగింది లేదు. కావాలనే ఉదయం పిలిచి గత జనవరి 8వ తారీఖు నాడు ఉదయం పిలిచిన అధికారులు సాయంత్రం వరకు కూడా కూర్చోబెట్టి పెద్దగా ప్రశ్నలు కూడా ఏమీ అడగలేదు. కానీ వాంటెడ్గానే తమను ఇబ్బంది పెడుతున్నారన్న కమెంట్స్ను గతంలో కేటీఆర్ చేశారు. ఇక అప్పట్లో అరవింద్ కుమార్ ఎవరైతే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారో ఆయన కూడా ఈ కేసులో బాధితుడు, ఆయన కూడా ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేశారు. ఆయన కూడా విచారణకు పిలిచిన పరిస్థితి. సో అధికారులకు ఎలాంటి సంబంధం లేదు, పూర్తిగా తానే అప్పుడు చెల్లించిన 50 కోట్ల రూపాయలకు సంబంధించి ఆర్బీఐ అనుమతి లేకుండా, అంటే ఆర్థిక శాఖ అయితే ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశాలకు విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారనేది అభియోగం. సో ఇవన్నీ కూడా తన ఆధీనంలో జరిగినాయి, తానే బాధ్యత వహిస్తానంటూ కూడా కేటీఆర్ చెప్పారు. అవసరమైతే అరెస్ట్ చేసుకోండి, జైల్లో ఉండి తాను ఫిట్గా ఉండి బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తానని కూడా గతంలో కమెంట్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ ఏసీబీ మళ్ళీ విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కేసీఆర్ని విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు, హరీష్ రావు హాజరయ్యారు. ఇప్పుడు కేటీఆర్ కూడా విచారణకు వెళ్ళబోతున్న నేపథ్యంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బల ప్రదర్శనకు దిగే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ను విచారించిన సందర్భంగా ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున బీఆర్కే తరలి వచ్చారు. ఇక సోమవారం ఉదయంలో 10 గంటలకు కేటీఆర్ అయితే ఏసీబీ విచారణకు వెళ్ళటం అనివార్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత నెలలో పిలిచినప్పుడు కూడా అమెరికా పర్యటన షెడ్యూల్ అయ్యింది వల్ల వెళ్ళలేదు. ఈసారి ఖచ్చితంగా కేటీఆర్ అయితే విచారణకు హాజరు కాబోతారు. దీని మీద ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడ కూడా స్పందించలేదు. కాసేపట్లోనే ఖచ్చితంగా ఈ ఏసీబీ నోటీసుల మీద బీఆర్ఎస్ పార్టీ స్పందించే అవకాశం కనిపిస్తోంది. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్